హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ గా అటుకుల పాయాసాన్ని చూపించబోతున్నానండి. కృష్ణుడికి నైవేద్యంగానే కాదండి, మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు. అలానే ఈ పాయాసాన్ని బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. మరి ఈ అటుకులతో పాయాసాన్ని చేసేటప్పుడు చాలా మందికి చిక్కబడిపోవడం కానీ, అలానే బెల్లం వేస్ట్ చేస్తే పాలు విరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుందండి. మరి నేను చెప్పిన ప్రాసెస్ లో అటుకుల పాయాసాన్ని చేశారంటే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుందండి. అలానే బెల్లంతో చేసినప్పటికీ కూడా పాలు విరగకుండా ఉంటాయి. మరి లేట్ చేయకుండా అటుకుల పాయాసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురుముకున్న 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తరువాత ఇదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్లను వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులో ఉన్న బెల్లం మొత్తం కరిగేంత వరకు మరగబెట్టుకోవాలి. మనకి ఈ బెల్లం ఎలాంటి పాకం కూడా రానవసరం లేదండి. బెల్లం మొత్తం కూడా కరిగి బాగా మరిగితే సరిపోతుంది. ఈ విధంగా ఇందులో ఉన్న బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్లను బాగా మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్లు వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలండి. ఈ విధంగా మనం బెల్లాన్ని ఫిల్టర్ చేసి తీసుకుంటే ఇందులో ఏమైనా డస్ట్ పార్ట్స్ ఉంటే పైకి వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ మొత్తాన్ని కూడా ఒక పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి 3 కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. అలానే 1 కప్పు వరకు నీళ్లను వేసుకోవాలి. ఈ విధంగా పాలు నీళ్లను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పక్కనున్న బర్నర్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పాలను బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇదే బర్నర్ మీద మరొక కడాయిని పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు బాదం పలుకులను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా ఇందులో ఉన్న జీడిపప్పు బాదం పప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 2 స్పూనుల వరకు కిస్మిస్ని అలానే బ్లాక్ కిస్మిస్ని కూడా వేసుకోవాలి. వీటిని అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద ఉంచుకొని ఇదే నేతిలోకి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బెల్లాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. అటుకులను వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని అటుకులను దూరగా వేగేంత వరకు వేపుకోవాలి. అటుకులు వేగాయి అని తెలియాలి అంటే మనకి అటుకులను తీసుకొని కొంచెం విరుపు చూస్తే చాలండి. క్రిస్పీగా విరగాలి. ఇలా విరిగాయి అంటే మనకి అటుకులు అనేవి చక్కగా వేగిపోయినట్లే. ఈ విధంగా అటుకులు మనకి వేగడానికి 5 నుంచి 6 నిమిషాల టైం అనేది పడుతుంది. ఈ విధంగా అటుకులు చక్కగా వేగిన తరువాత ఇప్పుడు పక్కన మరుగుతున్న పాలన్నిటినీ కూడా ఈ అటుకుల్లోకి వేసేసుకోవాలి. ఇలా పాలన్నిటినీ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇందులో ఉన్న అటుకులన్నిటినీ కూడా బాగా ఉడకనివ్వాలి. అటుకులు అనేవి మనకు చాలా త్వరగా ఉడికిపోతాయండి. 3 నుంచి 4 నిమిషాలకి అటుకులు అనేవి మనకు చక్కగా ఉడికిపోతాయి. అంతకు మించి మనం అటుకులను ఎక్కువగా ఉడకనిస్తే అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయండి. ఈ విధంగా అటుకులను గరిటతో తీసి చూస్తే ఈ విధంగా సాఫ్ట్గా ఉడుకుపోవాలండి. ఇలా ఉడికితే మనకి అటుకులు అనేవి చక్కగా ఉడికిపోయినట్లే. ఈ విధంగా ఇందులో ఉన్న అటుకులన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకోవాలి. యాలకుల పౌడర్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం మరగబెట్టి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తరువాతే మనం ఈ పాలలోకి వేసుకోవాలి, లేదంటే పాలు అనేవి ఇరిగిపోతాయి. ఈ విధంగా ఇందులోకి బెల్లం పాకం మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే గరిటతో కలుపుకోకూడదండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల వరకు అలా వదిలేసేయాలి. తర్వాత మూత తీసి ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈ అటుకుల పాయాసాన్ని చేసేసుకోవచ్చు. చూడటానికి ఈ అటుకుల పాయాసం ఇంత పలచగా ఉంది కదా అని అనుకోవద్దండి. ఇది చల్లారే కొద్ది కూడా మనకి గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఇంత పలచగా చేసుకుంటేనే చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా జ్యూసీలా ఉంటుందండి. తినడానికైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాయాసాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా అలానే చాలా సింపుల్గా ఈ అటుకుల పాయాసాన్ని చేసుకోవచ్చండి.
మరి మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన ఈ అటుకుల పాయాసాన్ని తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మరి మీరు తయారు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.